గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివాయ్ అదొకటి. ఇంకా లే 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 లే. ఈ పాటలు అసలు మనకి ఎంత మత్తెక్కిస్తాయి. ఈ పాటలు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ సింగర్ ఎవరంటే ఎల్ఆర్ ఈశ్వరి గారు. 60వ 70వ దశకాలలో ఆవిడ పాట లేని సినిమా లేదు. అన్ని భాషలలో, ముఖ్యంగా దక్షిణాది భాషల్లో రాణించారు, అందరికీ కైపెక్కించారు, మత్తెక్కించారు, పిచ్చెక్కించారు వారి పాటతోటి. అండ్ ఇన్ని పాటల ప్రయాణంలో వారి అనుభవాలేంటి, జీవితం ఎలా గడిచింది, కోరస్ సింగర్గా మొదలైన ఎల్ఆర్ ఈశ్వరి గారు ద టాప్ సింగర్గా ఎలా ఎదిగారు తెలుసుకునే ప్రయత్నం ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూలో. ప్రెజెంటింగ్ టుడేస్ సిల్వర్ స్క్రీన్ లెజెండ్, పట్టత్ రాణి, కలైమామణి, డాక్టర్ ఎల్ఆర్ ఈశ్వరి. అమ్మ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? చక్కగా ఉన్నాను. అలాగే ఉన్నారు. కళకళలాడిపోతున్నారు. థ్యాంక్ యూ. వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ అమ్మ మీది. అలాగా, థ్యాంక్స్. సో ఈ పాటల బాణి మీకు అమరడం అన్నది, ఇది బహుశా గతంలో కూడా మిమ్మల్ని కొంతమంది అడుగుంటారు. అయ్యో, ఇప్పటికే అడుగుతున్నారమ్మా. ఇలాంటి పాటలే మీకు రావడానికి అది విధి అంటారా, మీరు ఎంచుకున్నారా, డైరెక్టర్స్ మీ గొంతు విని ఎంచుకున్నారా? అది కాదు, నాకు నేను వచ్చాను కదా, అప్పుడే నాకు ఇటువంటి పాటలే ఇచ్చారు. నేను హుషారుగా పాడతాను, అన్నీ ఆ క్యారెక్టర్గా మారిపోతాను. ఒక్కొక్క పాటకి ఏదేది క్యారెక్టరో నాకు తెలీదు, అని పాటలో ఉంది. ఎవరు చెప్పకుండానే ఆ పాటలో మునిగిపోతా. సో దట్స్ వై నాకు అన్ని, ఇప్పుడు జయలలిత కూడా పాడాను, ఆకులు పోకలు ఇవ్వద్దు, అది నేను పాడాను కదా, అది జయలలితకి అన్నారు. సరే, ఆవిడ ఎలాగ చేస్తుందో అలాగా ఇప్పుడు ఇది వచ్చింది. వరుసగా ఇటువంటి సాంగ్సే నాకు వచ్చింది, నేను అందులో మునిగిపోయాను. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో ఒక దారి పడితేనే అక్కడే ఇలాగ గుర్రలాగా అలా పెట్టేస్తారు. అవును, ఇటువంటి పాటలే నాకు ఇస్తారు. పర్వాలేదు, ఏది ఇచ్చినా సరే మన తడాకా చూపించాలి, అంతే అంతే. అలాగే ఒక్కొక్క పాటకి తీసుకో కోలా అన్నాను. ఓకే, అది ఒకటి వచ్చింది. అలాగే రమేష్ నాయుడు గారు మసక మసక చీకటిలో ఒక్కొక్కటి, అన్ని హిట్స్, బంపర్ హిట్స్, సాంగ్స్ అంతా హిట్. ఈ సాంగ్స్ వల్లనే పాట అంతా చాలా పిక్చరు చాలా బాగా ఆడింది. జ్యోతిలక్ష్మి డాన్స్, విజయలలిత డాన్స్, జయమాలిని గారి డాన్స్. జయమాలిని ఇప్పుడు వచ్చిందండి, అప్పటికి జ్యోతిలక్ష్మి జయమాలిని ఇప్పటికి. అప్పుడు ఏంటి, ఆ నడు ఒక్కటి చాలండి జ్యోతిలక్ష్మికి, అంత బ్రహ్మాండంగా చేస్తుంది జ్యోతిలక్ష్మి. సూపర్. నేను ఎట్లాగని మీరు చెప్తున్నారు కదా, పాటలు ఎలా మునిగిపోతారు, అట్లాగా ఆవిడ, మన దాస్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన వచ్చి అడుగుతారు, జయమాలిని చెప్తారు, ఈశ్వరి గారు పాడేటప్పుడు మీరు ఆవిడ రూమ్లో పాడుతుంది, మీరు అక్కడికి బయట ఆవిడ ఎక్స్ప్రెషన్ ఎలాగ ఉందండి, బయట నుండి ఆ మధ్యలో గ్లాస్ ఉంటుంది కదా రూమ్లో, అక్కడి నుంచి అది చూడండి. అలాగ వచ్చి చూశారు, అలా చూసి తర్వాత డాన్స్ చేసేవారు. అవును, ఏంటంటే ఆవిడ పాడేటప్పుడే ఇస్తుంది, ఒక కళ్ళకి ఒకటి ఇస్తుంది, ఒక నవ్వుకి ఇస్తుంది, ఆవిడకే తెలీదు. నాకేంటంటే ఆ మైకే నా భర్త, అది అది చూసుకొని ఆ మైక్లో అది చూసి ఎదురుగుండా ఉన్నారు ఎవరో, అది చూసి పాడతాను. అదే లైవ్గా అన్నీ బాగా వచ్చింది, పాటలంతా బంపర్ హిట్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంతా వేస్తున్నారు, అది చూసేటప్పుడు ఎంత ఆనందంగా తెలుసా. ఇప్పటికీ కలర్ ఫిల్మ్స్ అంతా వస్తుంది, ఏదండి పెద్దదిగా చెప్తున్నారు,
కానీ పాటలు లేవుగా, అటువంటి పాటలు రాలే. సత్యం గారు మ్యూజిక్, ఎల్లారీశ్వరి పాట, దాస్ గారి డైరెక్షన్, అలాగా ఆ కాలమే అబ్బో వసంతకాలం. ఆ టైంలో మీరు అసలు కోరస్ సింగర్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బహుశా మీరు అనుకుని ఉండరేమో ఇంత ఇలాంటి ఒక అద్భుతమైన కెరియర్ నాకు వచ్చేస్తుంది వస్తుందని నాకు తెలుసండి. ఏంటంటే నాకు అంత ప్రీతి అండి పాటలంటే. నాకు అంత ఒక్క లైన్ నాకు వేస్తే గ్రూప్లో ఒక్క లైన్ సోలో ఎవరైనా ఇస్తారా అని చూసి ఉంటాను. ఆ ఒక్క లైను ఎలాగ పాడాలో అలాగ పాడతాను నేను. అప్పుడే డైరెక్టర్స్ అంతా చూసి షో ఎంత బాగా చేస్తుంది, పాడుతుంది, ఇక ఒక్క లైన్లోనే ఇలాగా వేస్తే పూర్తి పాట ఎలా పాడుతుందో అని అలాగ వచ్చింది నాకు ఛాన్స్. ఎలా ఇచ్చారు మీకు? మీ కోరస్ పాటల్లో మీకు సోలో లైన్ ఇచ్చిన పాట ఏమైనా గుర్తుందమ్మా? అంటే ఆ రోజుల్లో మీకు వచ్చిన పాటల్లో ఫస్ట్ ఓకే సోలో విందాం ఈశ్వరి గారి గొంతు ఎలా ఉంది అని. అది ఎప్పుడు పాడేశానమ్మా, ఏది ఉందో అని తెలియలేదు. ఒక పాట కె మహాదేవన్ గారు అప్పన్నా తన్నా మన్నా మారోరి బైరన్న అది ఇచ్చారు. అది ఒక లైనే ఇచ్చారు. తర్వాత ఆయనే పెద్ద పెద్ద పాటలంతా ఇచ్చారు. అది గుర్తులేదు. అది పాడి ఇప్పుడు ఇచ్చారు కదా ఇదంతా. అమ్మాయి ఒక చాలా ఇంపార్టెంట్ సీనియర్ సింగర్స్ అందరికీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ ముందు ఆ టైప్ పాటలు పాడిన ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఉదాహరణకి సుశీలమ్మ, మన లతా మంగేష్కర్ జీ గారి వాయిస్ విని ఆ పాటలు విన్నా అంటారు. తర్వాత వచ్చిన వాళ్ళు సుశీలమ్మ పాటలు విన్నా అంటారు. కానీ ఈ బాణీ పాటలకి ఎల్ఆర్ ఈశ్వరి గారి కంటే ముందు ఎవరున్నారంటే మీకు ఎవరు రెఫరెన్స్? ఏమీ రెఫరెన్స్ లేకుండా మీరే స్టాండర్డ్. అది నాకు నేనే సాటి. అది దేవుడు ఇచ్చిన వరం. అబ్బా, మీరే కదా ట్రెండ్ సెటర్ ఇలాంటి పాటల్లో. అది మీరు చెప్తే అది నాకు గొప్ప. నేనే చెప్పకూడదు కదా, నా గురించి నేను చెప్పకూడదు. నా గురించి మీరు చెప్తే అది వింటా. అది నాకు పెద్ద అది ఆశీస్సులే. చాలా గ్రేట్ విషయం అమ్మా అన్ని పాటలు. అండ్ ఆ హెసిటేషన్ ఉండేది కదా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నప్పుడు, కొంచెం జంకుగా, కొంచెం సిగ్గుగా. ఆ సిగ్గు అంత పడను, హెసిటేషన్ పడను. అయ్యో ఇంత పాడేసి వాళ్ళు వినేటప్పుడు ఇన్ని ఇట్లాగ పాడిందే, ఇట్లాగ పడిందే అని వాళ్ళు ఏదో నవ్వుతే నవ్వని. ఐ డోంట్ కేర్ ఫర్ ద వరల్డ్. అది ఈశ్వరి గారి ఒరిజినల్ పేరు రాజేశ్వరి. సో రాజేశ్వరి గారు ఎల్ఆర్ ఈశ్వరిగా ప్రపంచాన్ని అలరించే బెస్ట్. ఇంకేం చెప్పాలి? అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి అని మా టీవీలో నాకు ఇచ్చారు ఈ టైటిల్. అల్లారు ముద్దుల గాయని, అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి, అల్లరి ఈశ్వరి ఇట్లాగా పిలుస్తారు అందరూ. దాసరి గారు పంచభాష ప్రవీణ పెట్టారా అని పెట్టారు. అన్ని భాషలు మాట్లాడేస్తారా మీరు? తెలుగు మాట్లాడతాను, మొదట ఇంత స్పష్టంగా అన్నీ రాదు. తెలుగు నాకు మదర్ టంగ్ లాగా తెలుగు అంత ఇష్టం. నాకు తెలుగు అంటే అంత ఇష్టం. మన భారతీయ చెప్పలేదా, సుందర தெலுங்கில் பாட்டி சைத்து தோணிகள் ஓட்டி விளையாடி வருவோம். తమిళ్ தான் భారతి, அவருக்கு సుందర తెలుగు అంటే ఆ తెలుగు అంత అందంగా ఉంటుందని. రైట్. మా అదృష్టం మీరు మద్రాసులో పుట్టారు. అండ్ మీ పెంపకం కూడా దాదాపుగా ఇక్కడే జరిగింది కదా? అవును, గ్రోయింగ్ అప్ అంతా ఇక్కడనే. మరి పాట ఎలా మీకు అసలు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాడాలి అనే ఆ తపన నేర్చుకున్నారా చిన్నప్పుడు? లేదండి, నేను ఎక్కడైనా ఇది స్పీకర్లో వింటే వెంటనే పాడేస్తా. అది చాలా ఇష్టం నాకు. రేడియో సిలన్ అంటే అంత హ్యాపీ, అంత ఇష్టం. ఆ ప్రొనౌన్సియేషన్ అదంతా తెలుసుకోవాలంటే అరవం ప్రొనౌన్సియేషన్. తెలుగు వచ్చి నాకు నా మదర్ టంగ్ లాగా పోయింది. అరవంలో కూడా చాలా ఇదిగా చెప్పాలి. ఇది కోమది అంటారు, కోమది అని పేరు ఉంటుంది. అది కోమది, గోమతి అన్నాళ్ళు.
அது எழுதுறது காகா ஒன்னே இருக்கும். அப்படிதானே இருக்குது. தமிழில் எல்லாம் ஒரு சொல்லு தானே. அதனால அந்த மாதிரி இதெல்லாம் இந்த தமிழில் இருக்கும். తెలుగుல గోమతిన కోమది గోమతిన పాడాలి. అందరు పాటలు ఏదైనా వచ్చి ఇస్తే అది కరెక్ట్గా స్పష్టంగా వాళ్ళు చెప్పరు. నా దగ్గర మాత్రమే అదే చెప్తారు. అంతా వార్తలు కావాలంటే ఈశ్వరే, ఆవిడ నలకలు దేవుడు రాసేశారు, అన్నీ చూసి పాడుతుంది అని చెప్తారు. సో మీరు ఎప్పుడైతే కోరస్ సింగర్ నుంచి సోలో సింగర్ అయిపోయారు, ఆ ఫస్ట్ పాట ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు థ్రిల్ కదా, ఫోన్ కాల్ వచ్చిందా? ఎలాగా ఆ రోజుల్లో ఫోన్ కాల్స్ ఉండేవా? టెలిగ్రామ్లా? ఎలా? అదంతా లేదమ్మా. చెప్పి కబురమ్మ. చాలా కష్టమైన కుటుంబాల నుంచి వచ్చాను అమ్మ. చాలా కష్టపడ్డాను. మా అమ్మ పాడింది కొరసు, ఆవిడతో నేను వెళ్ళాను. ఆవిడతో వెళ్ళేటప్పుడు వాళ్ళకు ముందుగా నేను పాడేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ 1, 2 ఇస్తారు, వాళ్ళు తీసుకోముందు ఒంట్లోనే నేను పాడేస్తాను. అంత హుషారుగా ఉంటా. ఎవరది ఆ అమ్మాయి ఇంత హుషారుగా? మనం 1, 2 ఇవ్వగానే ఆవిడ పాడొస్తుంది, ఇంత హుషారుగా ఉంది. అయితే మా అమ్మ పేరు నిర్మల. నిర్మల గారితో వచ్చారు. ఆవిడ, ఈవిడికి మంచి కాలం వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఈవిడ అస్సలు పేరు నాకు లూర్ద్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. లూర్ద్ మేరీ ఉంది కదా, అందులో ఎల్ తీసుకున్నారు. రాజేశ్వరిగా ఆర్ తీసుకున్నారు. LR ఈశ్వరి, అందరికీ ఈశ్వరి అని పెట్టారు. మన ఏపీ నాగరాజు గారు డైరెక్టర్. అలాగే మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది యాక్చువల్లీ ఆయనే. సో లూర్ద్ మేరీ పేరు ఏమన్నా అంటే చిన్నప్పటి నుంచి అనుకున్న పేరేనా అమ్మ, లేకపోతే ఏమన్నా? కాదు, మా నాన్నగారు పెట్టింది అది. ఓకే ఓకే. అమ్మ లూర్ద్ మేరీ రాజేశ్వరి నాన్నగారు పెట్టిన పేరు బ్యాప్టిజం ఇచ్చి. సో బేసిక్గా మీరు చిన్నప్పటి నుంచి అమ్మ వేళాంగణి అమ్మని క్రీస్తుని పూజించేవారా? ఎలాగా? వేళాంగణి మాత, వేళాంగణి. సో అక్కడి నుంచి మీ ప్రయాణం బయలుదేరి మీరు ఎల్లారీశ్వరిగా మారారు. అమ్మ మీరు సువర్ణ సుందరిలో కోరస్ పాడారు, కరెక్టా? కరెక్ట్. సువర్ణ సుందరిలో ఏ పాటలకు పాడారమ్మా కోరస్లు? పిలువకురా అని పాట ఉంది కదా, అదేనా? వా బ్యూటిఫుల్ పాట, సజీవంగా ఉంటుంది. అప్పుడు నాకు అక్కడ మౌంట్ రోడ్ రేవతి స్టూడియోస్, అక్కడ అది రికార్డింగ్. మేమందరూ అక్కడ కోరస్, మా అమ్మ కూడా పాడింది. వెళ్ళేటప్పుడు కోరస్లో ఏదో ఒకటి సరిగా పాడలేదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నేను క్రిస్టియన్ అమ్మాయి కదా, ఇవన్నీ బయట గెంతాలి, బయట వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళు బ్రాహ్మిన్స్. అది నాకు తెలీదు. నేను ఇంత లంగా జాకెట్ వేసుకుని ఉంటాను. ఇలాగా ఒక్కొక్కరు పాడు, అందరూ బాగానే పాడాము. ఆవిడ బయట పోమను, ఆవిడ గొంతే సరిగా లేదు అని గంతేశారు. చాలా పడాను. మా అమ్మ నాకన్నా మా అమ్మ చాలా బాధపడింది. నేను అప్పుడు చెప్పాను, ఆవిడకి చెప్పేశాను. నాకు ఆవిడకి సమాధానం చెప్పేసి నేను అంత ఏడుపు ఫుల్గా. ఇప్పుడు ఎవరు అలాగ చేశారో ఆయనే మళ్ళీ తిరిగి నేను ఈ ఫీల్డ్కి వస్తాను, పాడతాను, ఆ రికార్డిస్ట్ ఆయనే రికార్డ్ చేయాలి, అది చేస్తాను అన్నాను. అలాగా ఒక టైం వచ్చింది. అదే పిక్చర్ ఏంటంటే నల్ల ఎడత్ సంబంధం. అందులో ఏపీ నాగరాజు గారు సొంత పిక్చర్. ఏపీ నాగరాజు గారు, వికే రామస్వామి ఇద్దరు కలిసి లక్ష్మీ ప్రొడక్షన్స్ అని ఒక పేరు పెట్టి, అది దానిలో ఒక చిన్న బడ్జెట్ పిక్చర్
అని తీశారు. సో కొత్తదిగా వచ్చింది కదా అమ్మాయి, ఆవిడకి మనం ఏదైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటే కె మహాదేవ్ గారు ఏపీఎన్ దగ్గర అడుగుతారు, ఏపీఎన్ కేవీఎంని అడుగుతున్నారు. అప్పుడు మహాదేవ్ గారు ఏం చెప్పారంటే, అయ్యో చాలా సంతోషం ఇవ్వండి అన్నారు. అప్పుడు నలుగురు పాడే పాట 4 గర్ల్స్, సౌకరమ్మ హీరోయిన్, ఎంఆర్ రాధా హీరో, ఆ నలుగురు చేరి పాడాము ఒక పాట. புது பெண்ணே நிமிந்து பாரு, உன் பிறந்த இடத்த மறந்துடாத நினைச்சு பாரு, కొంచెం நினைச்சு పారు, అంద పాటు. అందరికీ 4 లైన్స్ 2 లైన్స్ అలాగా వచ్చింది, పాడేసా. నెక్స్ట్ డూయిట్ వచ్చింది నాకు. అది వచ్చి பொண்ணு மாப்பிள்ளை ஒன்னா போகுது ஜிகு ஜிகு வண்டியிலே, பொருத்தமான புது ஜோடி పోగుదు గుబు గుబు వండిలే. బండి పాట ట్రైన్లో, హీరో హీరోను అది ఒక ఇదిగా ఉంటారు, దానికి చిన్నపిల్లలు వచ్చి పాడినట్టు ఆ పాట. అయ్యో ఎంత బాగా పాడుతుంది, ఇప్పుడు సోలో ఇస్తే బాగుంటుంది అని సోలోకి వచ్చారు. అది పాట అని పాట ఇచ్చారు. రిహర్సల్ అయింది, రికార్డింగ్ అంటే నేను పాడాను అనేసాను. ఏపీ నాగరాజు గారు, ఎందుకు ఇంత మంచి పాట ఎందుకమ్మా అలా చేస్తున్నావు? కాదు, నీ ఎక్కడ వేశారండి, స్టూడియో ఏది చెప్పండి. గోల్డెన్ స్టూడియోలో ఎవరు రికార్డ్ చేస్తారు? టిఎస్ రంగస్వామి. ఇక్కడ నాకు ఎంతేశారు కదా. అవును, ఆయన ఇక్కడ ఉన్నారు, ఆ ఇంజనీర్. ఆయన రికార్డ్ చేస్తే నేను పాడను అన్నాను. ఏమా నీ చిన్నపిల్లలు ఇంత బాధగా ఇదిగా మాట్లాడుతున్నావు ఎందుకు అన్నారు. నేను పాడాలంటే ఆయన చెయ్యకూడదు. ఏపీ నాగరాజు నా ఎంత ఏమో నాకు దేవుడిలాగా వచ్చాడు. నేను రికార్డ్ చేస్తాను, ఆయన పక్కనే ఉంటారు. నేను రికార్డింగ్ చేసి ఎలాగ ఎంతేసారో ఆయన వచ్చి చెప్పాలి, ఇది నా ఆర్టిస్ట్ అని ఎలాగ చెప్తారు, పెడదా అంతడాక అలా చెప్పి అది చూసి ఏంటి లిరిక్స్ వచ్చి మరుతకాశి. ఇప్పుడు మరుతకాశి అని అదే మంచి పదం అని వాళ్ళు ఏం చెప్తారు, అరవలో మరుతకాశి అంటారు. ఇట్లాగా ఉంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అవును, కానీ అప్పుడు ఆ పాట రికార్డ్ చేశాక మరి రామస్వామి గారు ఒప్పుకున్నారా? వచ్చి ఏం చెప్పారు, ఇది మా ఆర్టిస్ట్, ఎంత మా అమ్మాయి ఎంత బాగా పాడిందో, అయ్యో అంత పాడాలి. వెంటనే 4th సాంగ్ అది అన్ని పాటలు నాకు నా లైఫ్ గురించే వచ్చింది. ఇవరేదా అవరేదా ఇవరు, అది ఏంటంటే అను అది ఏంటంటే రాజేశ్వరిదా ఎల్లారీశ్వరిదా రాజేశ్వరి, అలాగా అదొక సిచ్యువేషనల్ సాంగ్ లాగా వచ్చింది. అది సిచ్యువేషన్ సాంగ్ వచ్చింది నాకు. మీరు అర్థం చేసుకోవడం మీ గ్రాస్పింగ్ పవర్ అమ్మ. ఇప్పుడు ఈ పాట పాడారు, ఇప్పుడు ఇదే పాట ఇవరేదా అవరు అని పాడచ్చు మీరు. ఇవరేదా అవరు అంత పంచ్ పోటింగ్లే అదలా నానే పోటుగా. ఆ పంచ్ ఎలా మీకు ఎవరు నేర్పించారు? ఎవ్వరు లేదు, నేనే పాటలు ఇస్తే ఎక్కడ చెయ్యాలో ఏం చెయ్యాలో నాకే వస్తుంది. అది ఏదైనా ఒకటి ఏదైనా నేను కరెక్ట్గా. అందుకే ఏం చెప్పారంటే మనం నేర్పించేటప్పుడు అని మరతకాసి చెప్పారు. ఇవరేదా అవరు అంటే ఈవిడ వచ్చి ఏందో ఒకలాగా పాడుతుంది, అదే మాకు కావాలి అన్నారు. ఇవరేదా అవరు అది అలాగా కావాలి, ఆవిడకి ఎలాగ వస్తుందో అది మనకు ప్లస్ అని అలా మీరు ఆ బాణీలో సెట్ అయిపోయారు మీ ముద్ర. తర్వాత 4th సాంగ్, ఆ పిక్చర్లోనే 4 సాంగ్స్. ఒకటేమో నలుగురు కలిసి పాడారు, తర్వాత 2, తర్వాత సోలో,
స్వప్న సుందరి నుంచి వచ్చింది సోలో. నెక్స్ట్ ఇది అంటే துக்கத்திலும் சிரிக்கணும் துணிவுடனே இருக்கணும் தத்துவம் இது உணர்ந்து நீங்க நடக்கணும் మన సంజలத்தை అడియోడు మరకణం. అది ఫోర్త్ సాంగ్. అది ఇప్పుడు వినేటప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఏంటంటే నా లైఫ్ లాగానే లిరిక్. దుఃఖతిలో మనం నవ్వాలి. నీకు అర్థమవుతుందిగా. నీకు తెలుసు వాడికి తెలుసు, మనం మిగతా వాళ్ళకి తెలుసు, ప్రజలకి ఏంటని తెలీదు. ఇప్పుడు అది నీకు తెలుసు, ప్రజలకి ఎలా తెలుసు? దుఃఖతిలో సిరికడం துணிவுடனே இருக்கணும் తత్వం ఇదై ఉణర్ந்து నీంగ నడకడం. ఈ తత్వాన్ని తెలుసుకుని నువ్వు నడుచుకోవాలి. మన సంజలతై, నా కష్టం ఉంది కదా మనసులో, అడియోడు మరకడం. అలా దాన్ని మర్చిపోవాలి. మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండు, అంత దేవుడు చూసుకుంటాడు అన్నమాట. ఆ పిక్చర్ పాట ఆ తర్వాతనే కంప్లీట్ సినిమా ఫీల్డ్ ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాలే, ఎవరో కొత్త అమ్మాయి పాడుతుంది, ఎంత బాగా పాడుతుందో, ఎంత బాగా పాడుతుంది, ఎంత బాగా ఇలాగా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు సరస్వతి స్టార్స్ వచ్చి నాకు సంతకం, బైండింగ్ ఆర్టిస్ట్. అప్పుడు మంచి బాగా పాడేటప్పుడు కాంట్రాక్ట్ చేస్తారు. కాంట్రాక్ట్ అప్పుడు వచ్చి కొలంబియా సరస్వతి స్టోర్స్ని వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే నేను, ஐயோ ராஜேஸ்வரியா, என்னது அது எல்லாரையும் சரின்னு போட்டிருக்கே. அப்படி ஐயோ நம்ம ஆர்டிஸ்ட் ஆச்சே, எங்களுக்கு தான் நல்ல பேர். அப்படி వాళ్ళు వచ్చి అయ్యో நம்ம రాజేశ్వరిపా, అదా எல்லாரையும் సరి ఆయిటా. ఇప్పుడు స్ప్రెడ్ అలాగే ఇక్కడి నుంచి కింద నుంచి రూట్ నుంచి వచ్చాను. అదనమాట. అప్పట్లో అమ్మ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడ్డా అని చెప్పారు కదా ఫస్ట్లో. అంత అమ్మ కష్టపడ్డారు, మీరు కష్టపడ్డారు. నాన్నగారు చనిపోయారు. నా ఈ 7 ఇయర్స్లో మా నాన్నగారు చనిపోయారు. నేను, మా బ్రదర్, మా చెల్లాయి అందరినీ మీరు చూసుకుని ఉంటారు. ఇది పెట్టి ఎలాగా మా అమ్మకి ఎంత తెలుసా వయసు? 23. చాలా యాంగ్. చాలా యాంగ్. అప్పుడు ఆవిడికి పాట తప్ప ఏం తెలీదు. బతిమాలినా కూడా ఎవరు కోరస్ ఇవ్వరు ఆ కాలంలో. ఇప్పుడు కోరస్ అంటే అందరూ వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఎంత ఛానల్, ఎన్ని ఛానల్, అట్లాగా రోజు కాదమ్మా, లేదమ్మా, అదంతా తెలీదు. వెళ్ళి ఒక్కొక్కరిని చూడాలి, వాళ్ళు ఒకరు చెప్తారు, ఇది ఒకరు చెప్తారు. ఎంత కష్టపడాలి అంత కష్టపడామా. తర్వాత మీరు ఫేమస్ అయిపోయిన తర్వాత బాగా మీకు ఆపర్చునిటీస్ బాగా వచ్చిన టైంలో మీరు తినడానికే నేరం లేదమ్మా, అంత ఫుల్ బిజీ, అంత ఫుల్ బిజీ. నచ్చదు ఫుడ్. పాటనే నాకు ఫుడ్. అంత బిజీ అయిపోయేటప్పుడు ఎలాగా మీకంతా, మీరు కొంచెం హంబుల్ బిగినింగ్స్, అంటే చిన్న స్థాయి నుంచి మీరు ఇండస్ట్రీలో ఎదిగిన గాయని కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేయలేరు. వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకో. వాళ్ళు ఏది ఇస్తే నాకు ఏం తెలీదు, మా అమ్మకి ఏం తెలీదు. ఏంటంటే ఫస్ట్ మా అమ్మకి ఇచ్చిందే 50 రూపీస్ కోరస్కి. అదే ఆ ఇంట్లో ఇద్దరికి, మా అమ్మకి 50, నాకు 50. అందులో ఒక 50ని దాచిపెడతాం, ఒక 50లో బతుకుతాం. ఇలాగ కాలం, అలా కాలం మారింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈశ్వరి అమ్మ మీరు? అంటే టాప్లో అసలు ఈవిడ పాట లేనిదే సినిమా లేదు అని టాప్ హీరోల సినిమాలు అన్నీ వెలుగుతున్నప్పుడు, అప్పుడు మీరు ఆ టైంలో ఏదైనా ఒక కారో ఇంటికని ఒకటి ఏదో ఏమైనా కొన్నారా? అమ్మ చూసి సంతోషపడ్డారా? అది వినాలనుంది. ఎందుకంటే ఎలాగైతే స్టూడియోలో మీరు ఇబ్బంది పడి వెళ్ళి మళ్ళీ ఆ స్టూడియోకి వచ్చారో, అలాగా ఇబ్బంది పడ సిచ్యువేషన్ నుంచి ఆ పడ్డ అప్పుడంతా ఎక్కడికి వెళ్ళాలంటే మా వాళ్ళు బండి పంపిస్తారు. ఎటువంటి కష్టాలు అప్పుడు లేవుమా. ఇప్పుడు టాక్సీ అది ఇది అలా వెళుతాం కదా, అట్లా లేదు. ఇంటికి కారు వస్తుంది కోరస్ వాళ్ళకి కూడా.
కోరస్ వాళ్ళకి కూడా కారు వస్తుంది, కోరస్ వాళ్ళకి మంచి భోజనం ఇస్తారు, అన్నీ చేస్తారమ్మా. ఆ కాలమే వేరమ్మా. దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్. భోజనానికి ఏం కష్టం లేదమ్మా. ₹1 జెమినీ స్టూడియోలో అమ్మ పోయి పాడుతుంది. అప్పుడు ఆవిడకి బేట ₹1. ఆ ₹1 తీసుకొచ్చి బస్సు ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ ఫర్ 4 25 పైసే. 25 அதுதான் மிச்சம் 12 வீட்டில் சாப்பாட்டுக்கு. அந்த 12 நான் என்ன பண்ணுவேன், 4 எடுத்து எங்கள் அம்மாவுக்கு தெரியாமல் வச்சுடுவேன். என்னடி நான் இவ்வளோ பணம் கொடுத்துட்டு போனேனே எங்கே அப்படின்னு கேட்பேன். அம்மா நாளைக்கு வேண்டாம், நான் எடுத்து வச்சுருக்கேம்மா. அப்படி నాకు ఆ శిక్కడం బుద్ధి. 12 అణాలలో మీరు 4 అణాలు దాచేసేవారు అమ్మకు తెలియకుండా. ఎక్కడ పోయే డబ్బులు అంటే ఇప్పుడు నెక్స్ట్ డే మరుసటి రోజు కోసం దాచానని చెప్పారు. అసలు ఎంత అప్పటి నుంచి నాకు అది అలాగా రెస్పాన్సిబిలిటీ జాస్తి వచ్చింది. సో అప్పుడు తర్వాత నాకు మా చెల్లాయి మా బ్రదరు ఇద్దరిని బాగా చెయ్యాలి, పెంచాలి. నాకు ఏం వద్దు, వాళ్ళిద్దరు బాగుండాలి, మనకు ఒక ఇల్లు కావాలి. ఫస్ట్ మా బ్రదర్ ఆ కారు కొనాలి. నో, నథింగ్ డూయింగ్. ఫస్ట్ ఇల్లు. మనకి కారు ఎక్కడ పెడతావు? మనకు ఇల్లు ఉంటేనే కారే ఉంటుంది. ఫస్ట్ మనం ఇదే నీ కార్లు అంగ పోరి అది పోరి, నో నథింగ్. ఫస్ట్ ఇల్లే కావాలి. మా అమ్మ కరెక్ట్, ఆవిడ చెప్పింది కరెక్ట్. ఇక్కడే ఈ ఇల్లే సంజయ్ అది వచ్చి 63 years అయిందమ్మా ఇక్కడికి వచ్చి. ఆ ఇల్లు ఫస్ట్ కొనుక్కున్నప్పుడు ఎంత అలాగే ఒక్కొక్క రూమ్గా కట్టి వచ్చానమ్మా. ఒక్కొక్క రూమ్గా కట్టి అలాగా ఇప్పుడు అది పెద్ద ఎల్లారీశ్వరి గారి ఇల్లు అని చెప్తారు. ఇప్పటికే ఎల్లారీశ్వరి గారు తెలుసా ఇల్లు తెలుసా, అయ్యో తెలీదే అంటారు కొంతమంది. అది ఎందుకు అలా చెప్తారో తెలీదు. మెడ్రాస్ అంతా తెలుసు ఎల్లారీశ్వరి గారి ఇల్లు అంటే. ఎల్లారీశ్వరి గారు అంటే ప్రపంచం అంతా తెలుసు. అది మీ స్టాంపు. మీరు పాడిన పాట మరొకరు పాడలేరు. అందరు పాడిన పాటలు ప్రయత్నించవచ్చు. ఈ పాటలు చాలా దానికైనా పెద్ద ప్లస్ వచ్చి నాకు దేవుడు పాటలు వచ్చింది ఒక వైపు. ఆ దేవుడు పాటలు గొప్పగా నాకు పేరు తెచ్చింది. ఈ సైడు సినిమా పాటలు, ఆ సైడ్ దేవుడి పాటలు. అండ్ ఈ సైడ్ సినిమా పాటలు కూడా మామూలు సినిమా పాటలు కాదు, అంతా మొత్తం క్లబ్ డాన్సులు ఇటువంటి పాటలు, ఫుల్ ఇలాంటి రొమాన్స్ మాస్. ఇటువైపు ఏమో దేవుడు దైవం. ఆ దేవుడు అంటే ఈ పేరు వచ్చి ఉంది కదా ఈశ్వరి అని, వాళ్ళకి అమ్మనే దిగి వచ్చినట్టు అలాగా చేస్తారు. ఆ టైంలో అమ్మ మీరు సీనియర్ గాయనీమణులు సుశీలమ్మ, జానకమ్మ, మీ కో సింగర్స్తో మీ అనుబంధం ఎట్లా ఉండేది? ఆరోగ్యంగా ఉంటుందమ్మా. ఎవరిని చూసి ఈశ్వడరు అసలు. ఎందుకంటే మీ స్టైల్ ఎవరికీ లేదు కదా. అది మాత్రం మా అక్క చెప్తుంది, మా సుశీలమ్మ చెప్తుంది. ఆవిడకి సాటి ఆవిడే అంటుంది. ఎవ్వరు ముట్టుకునే కుదరదు. ఎన్ని పాటలైనా నా పాట ఎవరైనా పాడవచ్చు, ఈశ్వరి పాట మాత్రం ఎవరు పాడ కుదరదు. మా అక్క కరెక్ట్గా, నేను అక్కనే పిలుస్తాను ఆవిడని. ఈ చాలా వరల్డ్ ఫేమస్ సాంగ్ మీ పాట. మొన్న కూడా ఎవరో గుర్తు చేశారు, మన జయమాలి గారు ఎవరో గుర్తు చేశారు. వెళ్ళారా పెళ్ళికి? పెళ్ళి కాదు, అంతకు ముందు ఆవిడని కలిశాను ఫర్ ఇది పెళ్ళికి జస్ట్ కొన్ని రోజుల ముందు. లే 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 ఆ పాట, అది ఆ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఎలా జరిగింది? అది అది అక్కడే నేర్చుకొని అక్కడే పాడానమ్మా. రాత్రి పూట 6 o'clock వెళ్ళాను. సాయంత్రం మాస్టారు వచ్చారు. మాస్టర్ ఆ రోజు ఏంటంటే బాంబే టోస్ట్, బ్రెడ్లో బాంబే టోస్ట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంతా నేర్చుకొని పాటలు నేర్చుకొని అక్కడ రూమ్లో కూర్చున్నాము. ఈశ్వరికి రా అన్నారు. నా మీద చాలా ఇష్టం మాస్టర్కి. అంతకుముందు ఆయన మ్యూజిక్లో లవ్ 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 మీ మునగాడా, తర్వాత ఎస్ డార్లింగ్ అది వస్తుంది. అట్లాగా ఆ పాట ఇచ్చారు. ఇది 1 hourలో అయిపోయింది రికార్డింగ్. ఏం పాడుతుంది ఈవిడ అన్నారు మాస్టారు. సరే మనకు లక్కు. తర్వాత ఇందులో వచ్చి పాడమంటే పాడాము. అప్పుడు
ఆ మహేశ్వరి ఒక బ్రెడ్ మాస్టర్ చేతి నుంచి నేను తిన్నాను. ఆ బాంబే టోస్ట్. మాస్టర్ అంటే మన ఘంటసాల గారు ఇంటి నుంచి వచ్చింది. అది నాకు ఇచ్చేసి ఆయన తిన్నారు. తర్వాత ఇద్దరు కలిసి పాడాం. అందులో వచ్చిందే పెట్టలాడే పచ్చి వయసు పైకొచ్చింది అని అంటాను నేను. ఈ వార్త ఆయన వచ్చి అంటారు. మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది అని పాడతాను. అది వదిలేస్తారు. అది మెత్తగా తగిలింది, ఆ గ్యాప్ ఉంది కదా అంటాను నన్ను, అంతే. అబ్బా, ఇదంతా నేను వేసేస్తాను. ఆయన అలా చూస్తారు, మాస్టర్ చూస్తారు. ఎంత ఈవిడికి ఎంత ఇలాగా. మామ వస్తారు, మాస్టర్ మామ అంటే కేవి మహాదేవ్. అవును. మామ ఎలాగంది ఆవిడ, పర్వాలేదా, పో ఎల్ల కరెక్டாக இருக்கு, சாப்பிட்டுட்ட போ அப்படின்னுவார். అది అప్పుడు చల్లుம்போదు అది చెప్పేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ స్టేజ్ ఎక్కి పాడేటప్పుడు అని ఆ పాట ఇప్పటికీ మా 3 సార్లు 4 సార్లు ఆడుతారమ్మా. ఈ పాట మాత్రం ఈ పాట మాత్రం కాదు, అంటే ఇది ఎక్కువ. ఇది తర్వాత తీసుకోక ఒక్కొక్క అబ్బాయి, అది కూడా ఎంత మంచి పాట. అది అలాగే మసక చికెట్లో ఒకసారి చూస్తే గుటకేస్తే అబ్బా. అప్పుడంతా మనకి కాన్షియస్ భయం లేకుండా అన్నీ పాడేశారు. సాహిత్యం నో బుక్స్ ఎప్పుడు చేతుల బుక్ ఉండదు. మరి ఎలా గుర్తుంటుంది సాహిత్యం? అంతే, అది అలా. అది దేవుడు ఇచ్చిన వరం మాది. ఎవరెవరితో కలిసి పాడారు మీరు? ఫీమేల్ సింగర్స్తో మీరు పాడిన పాటలు అందరితో కలిసి మెలిసి పాడారు. శృతి ఎట్లా చేసేది? మీరు కొంచెం అందరిది అప్పుడు ఒకలా ఉండేది కదా శృతి, మీరు కొంచెం ఒకలాంటి బ్యూటిఫుల్ జీర వాయిస్. నాకు తగినట్టే నాకు ఇస్తారమ్మా, నాకు తగినట్టే నాకు ఇస్తారు. అమ్మకి తగినట్టు అమ్మకి ఇస్తారు. ఇద్దరు కలిసి పాడేటప్పుడు ఒకే ట్విన్ஸாக பிறந்தாங்க. அவங்க గొంతు வரைக்கணும் అలా అలా ఉంటుంది. நானும் சுசிலா அந்த கரெக்டாக இருக்கும். யாசி அவங்க கூட பாடினீங்களா? சுசிலாமா நிறைய தமிழில். மலருக்கு தென்றல் பகையானால் அது பலர்ந்திட கதிரவன் துணையுண்டு வினரப்படா. வின்னாரு. கடவுள் தந்த இரு மலர்கள் கண் மலர்ந்த பொன்மலர்கள். అది ఎక్కువ పాట నేను ఆవిడ పాడేది. వాడియమ్మ వాడి వండాటం వాడి అలాగా చెప్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు అడిగితే కూడా మనస్సాక్షితో మాట్లాడతారు మా అక్క. ఆవిడకి సాటి ఎవరు లేదంటారు అని అంటున్నాను నేను. వెళ్ళేటప్పుడు అందరూ అలాగా చెప్పింది అని చెప్తారు వచ్చి. అది నాకు పెద్ద లేరు. సుశీలమ్మ చాలా ఆవిడంత మహాగాయని, కానీ ఎప్పుడు మీ సందర్భం ప్రస్తావన వచ్చినా కూడా మీకు మీరే సాటి. అది అది అందరూ ప్రపంచం ముక్త కంఠంతో ఒప్పుకునే విషయం అమ్మ. సో మరి ఈ కెరియర్లో మీరు ఘంటసాల మాస్టర్తో పాడారు, తర్వాత బాలుగారితో కూడా పాడారు కదా? బాలుతో పాడేటప్పుడు ఏదో ఏంటి ఎలా పాడతామో మాకే తెలీదు, అంత హాయిగా పాడతాం. వాడు ఏదైనా పెడితే నేను పెడతాను. నేను ఇంత సన్నగా ఉంటాడు బాలు. వచ్చేటప్పుడు భవన్ నారాయణ స్టూడియోలో అప్పుడు పాడాడు. ఎప్పుడు ఏది పాటైనా సరే వాడు ఒక్కటి ఇచ్చినా వెంటనే నేను ఇంకొకటి చేస్తాను. పంచ్ మ్యూజికల్ పంచ్ కౌంటర్ లాగా. ఏం పాటలు ఒక్కొక్క సందర్భం? అది ఇంత గుర్తులేదమ్మా. బోల్డ్ పాటలు. సన్నజాజులోయ్ కన్నెమూజులోయ్ సన్నజాజులోయ్ కన్నెమూజులోయ్ అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరుంటే తళ్ళుకు బెళ్ళుకు కనవేరా పాల వెళ్ళి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు
పడుచు గొడవ వినవేరా వాడు పాడతాడు. అప్పుడు అల్లి పిల్లి సంతలోన పిల్లగాలి జతరయ్య తళ్ళుకు బెళ్ళుకు కనవేరా వాడు లైన్ వేరు. ఇది వచ్చింది నేను హాయ్ హాయ్ అంట గాపలో. ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు వదిలేసేవారు, ఇంకా మీరు పాడుకోండి అని ఈ పాట. కాదు వదిలే వినేటప్పుడు బాగుంది కదా ఓకే అంటారు అంతే. పాల వెళ్ళి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా అంతే. అలాగా నేను పాడేటప్పుడు వాడిస్తాడు ఈ దీపోనికి దీపోని నువ్వు అని వస్తాడు. మన ఎన్టీఆర్ లాగా పాడి బాలు గ్రేట్ మ్యాన్, చాలా మంచి ఆయన. అంత సరదాగా తీసుకుంటాడు, సరదాగా అందరితో కలిసి మెలిసి పాడతాడు, అంత ఇష్టం. గ్రేట్. మన ఇంటి దగ్గరనే ఉన్నాడు ఆవిడ. నెక్స్ట్ రోడ్డు ఉంది, రోడ్డు పక్కనే కామ్డార్ నగర్. అంత అన్యాయంగా తొందరగా వెళ్ళిపోయారు మన వదిలేసి. అదేనమ్మా రాత. ఆ కరోనా వచ్చింది కదా, కరోనాలో పాపం వాడు చనిపోయాడని అనుకోవడం ఇప్పుడు ఉన్నాడే అని ఉంది నాకు. వాడు చావలేదు, వాడికి చావే ఉండదు, వాడు ఇంకా మనలో బతుకుతూ ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు వాడు. అంత మంచి ఆయన. హీఈస్ అ గ్రేట్ మ్యాన్. అమ్మా మీరు మొత్తం చిన్నప్పటి నుంచి మరి పాటలో పడిపోయారు కాబట్టి మరి చదువు కొనసాగిందా, మీది కంటిన్యూ అయిందా? లేదమ్మా, ఓన్లీ 10th వరకు. బట్ యూ స్పీక్ సచ్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఎలా తర్వాత తెలీదమ్మా, అదేమో చెప్తారు అందరూ. ఇంగ్లీష్ అంటే ఈవిడ దగ్గరనే ప్రొనౌన్సియేషన్ కావాలంటారు. కూడా వచ్చాయి మీకు ఎక్కడ? జయలలిత పాడానుగా, అదే జయలలిత రాసింది ఆ పాడాను. రాసేటప్పుడే చెప్పింది ఇది నాకు వస్తుంది పాట, అది వచ్చి ఈశ్వరే పాడాలి. ఏంటంటే నాకు ఆవిడ కరెక్ట్గా ఉంటుంది. తేడా ఏం పాడమ్మా? తమిళ్లో కదా అది. పట్టికాడా పట్టణమా. వి షాల్ మీట్ అట్ ద గోల్డెన్ గేట్. ఎప్పుడు చివరి వార్త కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఎవరిని పాడమంటే వి షాల్ మీట్ అంటారు, రాదు. నాది వచ్చి వి షాల్ మీట్ అట్ ద గోల్డెన్ గేట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఈవినింగ్ నైట్ టిల్ ద డాన్. వి షాల్ మీట్ బీ టుగెదర్ ద మార్నింగ్ ఈవినింగ్ నైట్ టిల్ ద డాన్. అలాగా రావాలి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్. అప్పుడు వినేవారా ఇంగ్లీష్ పాటలు మీరు? యూ జస్ట్ నో, వినను. నాకు ఇట్లా పాడితే బాగుంటుంది ఇంట్యూషన్. అదే మాదిరి తమిళ్లో కూడా అందరు పాడతారు. మా చివరి వార్త ఎవరికి తెలీదు, చివరి వార్త నాకు తెలియాలి. ఇమ్మని వస్తే అది కూడా ఇమ్మని రావాలి. ఆడవరిల్లా అంటారు, ఆడవరిల్లా தெரியணுமே అది. அப்படி பாடணும். அதுதான் பாட்டு, இல்லைன்னா நிப்பாட்டு. సూపర్. మీ ఎనర్జీకి తర్వాత మీ మెమరీకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎప్పుడో నిన్న మొన్న నేర్చుకున్న పాటలే అందరూ మర్చిపోతారు. మీకు అసలు పేపర్ లేదు, బుక్ లేదు, అలా వచ్చేస్తున్నాయి సాహిత్యం అంతా. అదే కదా నాకు ఊపిరి, అదే కదా నాకంతా ప్రాణమే మ్యూజికే. మ్యూజికే నాకు అంతా. ఈ క్రమంలో మీరు పాడుతున్నప్పుడు మీకు మెలడీస్ వచ్చాయా ఏమన్నా? అంటే నేను అనేది కొంచెం ఇలాంటి సాంగ్స్. ఏ మెలడీస్ పాట పాడేవాళ్ళకి ఏ పాట అయినా వస్తుంది, కానీ నా టైపు రాదు ఎవరికి. నాకు సాటి నేనే అని చెప్పాలంటే నాకు కష్టంగా ఉంది. మిగతా వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే వాస్తవం కదా మీరు పాడిన పాట. నాకు సాటి నేనే అని నాకు చెప్తే అది హెడ్ వెయిట్ కాలేదు కదా. అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏం చెప్పినా అసలు అది నో, అలాగే చెప్పాను. మంచి మెలడీ ఇచ్చారు. కాదోడుదాన్ நான் பாடுவேன்
மனதோடுதான் நான் பேசுவேன், விழியோடுதான் விளையாடுவேன், உன்மடி மீதுதான் கண் மூடுவேன், காதோடுதான் நான் பாடுவேன். சத்தியமா உண்மையா உங்கள் வாய்ஸில் ఏదో మ్యాజిక్ இருக்குமா? என்னம்மா? நீங்கள் పాడుம்போது అది లోపల లాగేస్తుంది, అంటే మనిషిని మనసుని లాగేసే విధంగా అంత సూదింగ్ అండ్ అంత మ్యాగ్నెటిక్. దట్స్ ద రైట్ వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే మేము చిన్నవాళ్ళం, మీ ముందు ఈ మాట చెప్పడానికే వెనక అది మీరు చెప్తే మేము చిన్నవాళ్ళంటే సరే పెద్దవాళ్ళు అది మీరు చెప్తున్నారు కదా, అది నాకు పెద్ద గొప్ప. నాకు చిన్నవాళ్ళే కావాలి, పెద్దవాళ్ళు కావాలి, పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలి. చిన్నవాళ్ళు ఇది వినేసి ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళని అలాగా పాడమంటాను నేను. నేను పాడుతున్నాను, మీరు ఇంత లైక్ చేస్తున్నారు, మీరు కూడా అట్లాగా పాడాలి. ఇది వస్తుంది కదమ్మా, మనం ఎప్పుడు ఈ ఛానల్స్ అంతా వచ్చింది, అన్ని ఛానల్స్లో అందరూ పాడుతున్నారు, రియాలిటీ షోస్ అన్నీ పాడతాను. ఒక్క పాట నా పాట రాదు తెలుసా, ఒక్క పాట పాడరు. భయమేమో తెలీదమ్మా, నాకు తెలీదు. కానీ ఇప్పుడు వస్తున్న ఈ కొంచెం స్పెషల్ సాంగ్స్ వింటున్నారా మీరు? ఇప్పుడు మాల్గాడి శుభ గారు పాడారు, తర్వాత మాల్గాడి శుభ చెప్పండి, మాలతి గారు పాడారు, తర్వాత ఇప్పుడు మొన్న వినే ఉంటారు మీరు, అందరూ ఎంత అమ్మా అదంతా ఒక పాట. అది అంటావా మమ్మ అంటావా, అది నాకు వద్దు, నా దగ్గర అది వచ్చి ఉంటే ఆ కలరే వేరు. ఎలా వస్తుందమ్మా పాడు? తెలీదు సరిగా, నువ్వు పాడు ఒకసారి. అంటావా మావా అంటావా మావా కుక్క కుక్క రెండు లైన్ ఒకేలాగా ఉంటుంది. ఒక్క కాదు రెండు కాదు ఒకేలాగా ఉంటుంది చూడు. ఈ మగ బుద్ధే వంకర బుద్ధి అంటావా. ఇది ఎలా పాడచ్చు మన మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ఇస్తే? ఇదే వస్తుంది. అంటావా ఆహా అంటావా అనాలి. అది నేను మీకు యాక్చువల్లీ అమ్మ ఈ సాహిత్యం తీసి మీరు పాడాలని మా కోరిక. తెలుగు చదువుతారమ్మా? నేర్చుకున్నారా? తెలీదు. నేను ఇంగ్లీష్లో మీకు తీసిస్తా, ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఇది పెద్ద ఒక వరం అవుతుంది ఎలా పాడాలి అని. ఎలాగైనా సరేమ్మా, వాళ్ళు సరే రారు, మన దారికి రారు. రెండు పాటలు పాడేసి మంచి ఎవరైనా పట్టేస్తారు, పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు, మూడో రోజు ఖాళీ చేసేస్తారు. అంతే. ఫ్రాంక్గా చెప్పారు సమ్మ. మా కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే గౌన్కి డ్రెస్ ఇవ్వాలి, పొట్టి పొట్టి గౌనే వేస్తే కొరకొరమంటూ చూస్తారు, కొరకొరమంటూ చూస్తారు చూస్తారు. అది కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, కట్టులోన ఏముంది. ఆహా మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ కళ్ళల్లోనే కన్నులదా ఎలా మేరకు, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అంటావా ఆహా అంటావా. మా ఎల్లారీశ్వరి అమ్మ మీకు నమస్కారాలు. నిజంగా ఎంత స్పిరిటెడ్ అమ్మా మీరు. మరి ఇలాంటి పాటలు ఇదైనా పాట మీది విన్నారా? కానీ మీరు విన్నారా? మీకు నచ్చలేదు అయితే పాట? అంటే ఎప్పటి వచ్చిన పాట ఏమీ నాకు నచ్చలేదు ఈ రోజుల్లో అసలు ఏమి. ఆ రోజులంతా మంచి మేము అప్పుడు పాడే పాటనే ఇప్పటికీ నిలబడుతుందంటే మా వర్క్ అంత సిన్సియర్. ఇది చూడమ్మా 6 లైన్ ఉంది,
6 లైన్ ఒకే ఒకే మాదిరిగా ఉంటుంది ట్యూన్. మ్యూజిక్ డైరెక్టర్గా జరిగేదేలే. పాప వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు, ఏదో చెప్తే వాళ్ళు పాడతారు. ఎక్కువ మరి ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఇబ్బంది, అంటే వాళ్ళకి నచ్చదు మీరు డైరెక్టర్స్కి. ఇప్పటికి కాలం అది వచ్చమ్మా. అప్పుడు ఒక పిక్చరు 150 days 250 days అంతా పోయింది. ఇప్పుడు 10 days పోతే ఈ పిక్చర్ 10 days పోయింది గొప్ప అంటారు. 10 daysకి పెద్ద ఇది చేస్తున్నారే. అయ్యో అప్పటికి 10 days అయ్యో ఫెయిలియర్ అయిపోయిందే అని మాకు కష్టంగా ఉంటుంది. దానికే 100 days పోతే మాకు గోల్డ్లో ఇస్తారు. అన్ని అవార్డ్స్ ఏం చేశారు మా అంతా ఉంది ఇంట్లోనే, సంజయ్కి తెలుసు, ఇంట్లో చూశారు. అమ్మా మీరు పాడిన ఆర్టిస్టులని కలిసారా అప్పుడు? అంటే జ్యోతిలక్ష్మి గారిని వాళ్ళని. ఆ జ్యోతిలక్ష్మి బాగా మీకు బాగా బాగా తెలుసు, బాగా ఇప్పుడు నేను ఎలాగ బిజీయో అలాగే ఆవిడ బిజీ, అలాగ ఉంటుంది. కానీ నేను ఎవరి ఇంటికి వెళ్ళలేనమ్మా, నేను ఏం తెలీదు నాకు. మా అమ్మ ఎక్కడ పంపరు, స్టూడియోలోనే చూస్తాం. మన ప్రివ్యూ షోస్ విజయలలితని అక్కడనే చూస్తా. ఎవరైనా వచ్చి నా చేతిలో చెయ్యిని పట్టుకుంటే, మా అన్న కూతురు ఉంది ఇంత, ఒకే ఏడుపు. మా అత్త చెయ్యిని ఆవిడ ఎందుకు పట్టింది, అత్త కయ్యిని எப்படி பிடிச்சான்னு வீட்டில் ஒரே அழுவ வீட்டுக்கு வந்து. எங்கள் அத்தை எனக்கு சொந்தம், அவள் எப்படி கை பிடிப்பா? அப்போ டிரைவர் சொல்லுவார், நான் போய் அவள் கையை கட் பண்ணிட்டு வரேன் அப்படின்னு. நீ முதல்ல வா, கார் எடுத்துக்கிட்டு போகலாம். அப்படி அந்த மாதிரி பசங்க அப்படி இருக்கிற அப்படியெல்லாம் இருந்தாங்க காலம். இப்போ அவங்களுக்கு இந்த அண்டாவா அண்டாவா இந்த மாதிரி பாட்டுங்களாம் அவங்களுக்கு பிடிக்குது. இப்போ பீட்டு நல்லா இருந்தால் எந்த பாட்டை பீட்டை தான் பார்க்குறாங்க. இந்த ரெஹ்மான் வந்த அப்புறம் நிறைய பீட்ஸ் அவன் வந்து வெறும் இங்கிலீஷ் படத்தை தான் பார்க்குறான். அவன் ஒன்ஸ் அப்பான் ஏ டைம் రెహమాన్ వచ్చి హైయర్కి పంపుతారు ఇన్స్ట్రుమెంటు. ఎన్నిసార్లు నాకే హైయర్కి వచ్చింది వాళ్ళ ఇన్స్ట్రుమెంటు. వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్, వాడి పేరు దిలీపు. తెలుసు, అందరికీ తెలుసుగా. ఒక ప్రోగ్రామ్కి 25 రూపీస్ ఇన్స్ట్రుమెంట్. రెంట్, పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. 25 రూపీస్ రెంట్. వాడు తీసుకొస్తాడు కదా, వాడికి 5 రూపీస్. ఎక్కడి నుంచి ఎంత ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయారు. చాలా వాడు కూడా చాలా కష్టపడి వచ్చాడమ్మా, ఎంతో కష్టపడి వచ్చాడు. చాలా మంచి కుర్రాడు బాగా. ఇప్పుడు ఎంత స్టూడియో, ఎంత పెద్ద పెద్దలు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. మీరు పాడారమ్మా ఎప్పుడైనా? వాడు భయపడుతున్నాడుగా. నాకు సుశీలమ్మకి పాటలు ఇవ్వాలంటే ఒక భయం వేస్తుంది కదా వాడికి. ఎన్ని పాటలు, పెద్ద పెద్ద పాటలంతా పాడాం కదా అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. కానీ మీ వాయిస్ ఫుల్ ఫామ్లో ఉంది. అలాగా ఎక్కడ వాయిస్ చేంజ్, వణుకు ఏమి, ఆ జీరా, ఆ ఎనర్జీ, ఆ కైపు, ఆ మత్తు అన్నీ ఇంటాక్ట్. థ్యాంక్ యూ. అది అమ్మా, ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు మిమ్మల్ని, కానీ నా మనసుకి సంతృప్తి అయిన ఆన్సర్ రాలేదని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు మా పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకున్నానుగా మైకుని. నో, సంగీతాన్ని పెళ్లి చేసుకున్నాను. బాధ లేదా? నో, ఏం బాధ లేదు. ఐఎమ్ హ్యాపీ. అంటే ఏమంటారంటే మీకు పెళ్లి కాకుండా ఎవరన్నా ఆపారు? నో 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 నో, అసలు అలాంటిది. ఎల్లారీశ్వరిని పెళ్లి చేసుకోవాలని ఎవరైనా భయపడతారు. అయ్యో అప్పుడా అయ్యో వద్దు అంటారు. మా అమ్మ అంటే మనసుపడి ఉంటారు కదా చాలామంది. అదంతా నాకు తెలియదమ్మా. నాకు పాట మీదే ఉంది మోజు. నా మోజంతా పాట.
யாருமே அப்ரோச் பண்ணலையாம்மா? இல்லையம்மா, யாரும் பயப்படுவாங்க எல்லாரையும். சரி அப்போ போயிட்டு நிர்மலா கிட்ட பொண்ணு ஐயோ அந்த சின்ன பொண்ணை கேட்கலாம், பெரிய பொண்ணு வேணப்பா. పెద్దమ్మాయి వద్దు, చిన్నమ్మాయిని అడుగుదాం అని మీ చెల్లెలు అడిగారు. ஆமாம், அவளுக்கு என்ன கேட்கலாம், இந்த அம்மா அவனே வேணாம், ஒரு பயமாக இருக்குது அவளை பார்த்தாலே. அதே மாதிரி நான் க்ளீனாக சொல்லுவேன், என்னை பற்றி யாரும் எதுவும் பேசக்கூடாது. கரெக்டாக என்னோட பிரதர்னும் எந்த தங்கச்சியும் நான் நல்லா ஆக்கி, நல்லா வீடு கட்டாரி, நல்ல கார் வேண்டாம், அப்படி நல்லா இருக்கணும். அவங்களுக்கெல்லாம் நல்ல సొమ్ములంతా వాడికి మన బాగా ఇచ్చి మంచి అమ్మాయిని తీసుకొచ్చి మా బ్రదర్కి పెళ్లి చేసి చేశారా? ఎస్, అందరికీ మీరే చేశారు? అందరికి నేనే చేసి. మీకేం చేసుకున్నారమ్మా మీరు? మీకేం చేసుకున్నారు? మాకు உங்களுக்கு என்ன பண்ணிக்கிங்க நீங்கள் பண்ணிக்கிறீங்க? நான் இவங்களுக்கெல்லாம் பார்த்துக்கிட்டு இருக்கேனே, இவங்களுக்கு இதெல்லாம் பண்ணுறதுக்கு தான் கடவுள் என்ன அனுப்பிச்சிருக்காரு. భగవంతుడు మిమ్మల్ని దీనికే పంపించారు, వాళ్ళని బాగా చూసుకోవడానికి అని మీరు ఫీల్? వాళ్ళని బాగా చూసుకో అని దేవుడే నాకు ఇక్కడ రప్పించారు, అంతే చెప్పాలంటే. అమ్మ, మీ విజయాన్ని చూసి అమ్మ చాలా ఆనందపడిపోయి ఉంటారు కదా? చాలా ఆనందపడింది. 85లో చనిపోయింది. అప్పుడు మీరు కుదేలైపోయారా? లేదే, లేదు. ఎవరికైనా ఒక రోజు వస్తుంది, మనం పోతాం. అలాగే అమ్మ పోయింది, అంతే. ఆవిడ చనిపోయేటప్పుడే నన్ను లేదే, నేను ఒక ఊర్లో కచేరీలో ఉన్నాను, ఆ బాడీని కూడా నాకు చూడలేదు. ఎందుకయ్యో, ఎవరికైనా అది చివరికి అదే కదమ్మా. అందరం వస్తాం, అందరం వెళ్తాం. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు. నడుమ బట్ట కడితే నగుబాటు, నాగరికం ముదిరితే పొరపాటు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారమ్మా. మీరు కంప్లీట్ ఫిలాసఫర్ లోపల మనసులో అంత தாத்விகத தத்துவம் எல்லாம் இருக்கு, நல்லா இது பண்ணியிருக்கு எல்லாம். அதை வந்த கஷ்டப்பட்ட வழி మన தத்துவம் பேசுறதுக்கு தான் லைக்கி. బట్ మీరు చాలా హ్యాపీ జాలీ సోల్. బట్ నాకంటూ నేను ఇంకా ఇది చేయాలనుందని మీ ఆశలు ఏంటి, లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంత అద్భుతమైన అంత చేశాం కదా, ఎంతో వచ్చింది, ఎంతో పోయింది. ఇది గురించి మనం ఆలోచిస్తే మనకే జబ్బు వస్తుంది. కాబట్టి ఉండే వరకు హ్యాపీగా ఉండండి అందరూ. అది పోయిందే, వచ్చేటప్పుడు నువ్వు తీసుకొచ్చావా? ఇప్పుడు పోయింది అంటే ఏంటి? మనం వచ్చేటప్పుడు నువ్వు ఎంత కష్టపడి వచ్చాము, మనకు వచ్చింది, ఎలాగ పోవాలో అలా పోయింది, దట్స్ ఇట్. కానీ దేవుడు ఏదో ఒకటి ఇస్తారు కదా. మనం ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతుంది, మనం ఛానల్కి వస్తాము, చేస్తాము అనుకోలేదు కదా. వస్తే వచ్చింది, పుచ్చుకుంటాం. కానీ అన్ని ఛానల్స్కి వెళ్ళనుమా, ఎలాగైనా సరే మా సంజయ్కి మాత్రమే వస్తాను నేను. మేము కూడా మీతో ఏకీభవిస్తున్నాం అమ్మా. అంటే ఈ విషయంలో సంజయ్ కిషోర్ గారు సంజయ్ అంటే అంత అమ్మ నాన్న అప్పటి నుంచి మాకు తెలుసు. సంజయ్ అంటే సొంత అమ్మలాగా చూసుకుంటాడు, నాకెలాగ నన్ను చూసుకుంటాడు అలాగే కదా మన మిగతా వాడిని కూడా అలాగనే చేస్తాడు. ஒரு பானைக்கு ஒரு சோறு சொல்லுவாங்க, அதுதான் சஞ்சய். ரொம்ப உண்மையாக சொன்னீங்கம்மா. அவரை நம்பி எங்கே வேணா போகலாம் லேடிஸ். చాలా జెమ్. కోహినూర్. ఈశ్వరమ్మ, చల్లమ్మ, మీకు ఇష్టమైన సింగర్స్ అంటే మీ పాట చాలా యూనిక్, స్పెషల్, కానీ మీరు విని ఎంత బాగా పాడారు అని అనుకునే సింగర్స్ పాటలు ఏమున్నాయి? ఒక స్వీట్ ఉందమ్మా, ఆ స్వీట్లో
వెరైటీ ఆఫ్ స్వీట్స్ చేద్దాం. అటువంటి ఒక్కొక్క గొంతులో ఒక్కొక్క స్వీట్. కాబట్టి అందరినీ నాకు ఇష్టమే. జానకి అమ్మ, అందరినీ ఇష్టం నాకు. జానకి అమ్మతో పాడారా? పాడాను. గుడి వెనక నా స్వామి గుడిలోన ఉన్నారు. అమ్మో, అది సూపర్ డూపర్ హైపర్ అవును. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయేరా అమ్మ పాడుతుంది. గుడి వెనక నా స్వామి అనే పాడతా. ఫుల్ క్లాసు మాస్. అక్కడ భక్తి, ఇక్కడ మొత్తం రక్తి. అలాగా. అయితే అందరి పాటలలో మీరు స్పెషల్గా ఏదో అదేనమ్మా. ఒక పంచదార ఒకటి, అందులో వెరైటీ ఆఫ్ స్వీట్ చేస్తున్నాం. అటువంటి అలాగే ఒక్కొక్కరు గొంతులో ఒక్కొక్క స్వీట్నెస్ ఉంటుంది. కాబట్టి అందరినీ నాకు ఇష్టమే, అందరి వాయిస్ ఇష్టమే. అమ్మ, మీరు మీ అంతటా మీరు చెప్పారు కాబట్టి ఒక టైంలో 50 రూపీస్ రెమ్యూనరేషన్ ఇచ్చారు మీరు కోరస్ పాడడానికని. మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఏంటమ్మా? ఇది మీ ఆస్తి అంచనా వేయడానికి కాదమ్మా, ఇది ఓన్లీ టు అండర్స్టాండ్ మీరు ఎక్కడి నుంచి, ఎలా అయితే రెహమాన్ గారి గురించి చెప్పారు మీరు ఎక్కడి నుంచి కష్టపడిన స్టేజ్ నుంచి ఎంత టాప్కి వెళ్ళిపోయారో తెలుసుకోవడానికి అడుగుతున్న ప్రశ్న. అప్పటి కాలంలో ఒక 1000 రూపీస్ ఇస్తే అది పెద్ద గొప్పమ్మా. 1000 రూపీస్ ఇచ్చారు చెక్కు. ఎన్ని పాటలకి ఇచ్చారని నేను అడిగాను. అలాగే మా అన్న టిఎంఎస్, ఆయనకి కూడా 300 1000 இஸ்டே ஏ விசு 1000 ரூபாய் கொடுத்துருக்காருங்க, எத்தனை பாட்டு கப்பா ஆணுவார். எங்களுக்கு படத்தை பற்றி தெரியாதம்மா, பாட்டை பற்றி தான் தெரியும். படத்தை பற்றி தெரியாது. படத்தை பற்றி நாங்கள் கேர் பண்ணவே மாட்டோம். இப்போ தான் பணத்தை பற்றி கேர் பண்ணுறோம். ஏன்னா உங்களுக்குன்னு ஒரு இது வேணும் இல்லையா? நீங்கள் பண்ணது இப்போ இப்போ வரவங்கெல்லாம் எல்லாருமே நல்லா వాంగరాంగమ్మా. బాగా తీసుకుంటారు. అవును, బాగా. ఛానల్స్లో కూడా మనం అడగాలంటే భయంగా ఉంది. తర్వాత చూస్తే ఛానల్ ఎలా కూర్చొని మాట్లాడుతున్నారు కదా జడ్జిగా, వాళ్ళు తీసుకుంటారు తెలుసా 3 లక్షలు. అయ్యయ్యో, 3 లక్షలు 2 லட்சம் இது என்ன, 2 பைசா 3 பைசா மாதிரி இருக்கு. அப்போல்லாம் பணம் கேட்கறதுக்கு நாங்கள் பயப்படுவோம். లక్షం எங்களுக்கு కోడి మాదిరి అలా అయిపోయినా. అవును, అక్కడి నుంచి చూసారు కాబట్టి మీరు ఆ రూపాయి విలువ. అంత లక్షాలు అంటే అది కోటిలాగా. ఇప్పుడు 100 రూపాయలంటే ఏంటి తెలుసా, 10 రూపా, 10 రూపాయలాగా ఇప్పుడు 100 రూపాయకి అంతే విలువ. దేవుడు దయమ్మా, మీరు చాలా ఫిట్గా, హెల్దీగా, యాక్టివ్గా ఉన్నారు. మీకు 60 ఏళ్ళు 62 ఏళ్ళు కనిపిస్తున్నాయి. అంతకంటే ఒకరోజు కూడా ఉండదు. నా వయసు నాలోనే ఉంది. అది అది మీ బాడీ మీరు అది కూడా అప్పటి నుంచి ఉన్నారని చెప్పారు కాబట్టి మేము అనుకుంటున్నది. బట్ యాక్చువల్లీ చాలా ఇంకా ఫిట్ అండ్ యంగ్ ఎట్ హార్ట్. కానీ మీరు చాలా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారట కదా? చేస్తాను. ఏం చేస్తారు రోజు? వాకింగ్ చేస్తాను. అంతే. ముందు వచ్చి థ్రెడ్మిల్ అదంతా అప్పుడు చేశాను. తర్వాత సైక్లింగ్ అదంతా చేసేవాడిని. ఇప్పుడు మార్నింగ్ 4 o'clock లేచి పార్క్కి వెళ్ళిపోతాను, పనకాల పార్క్. 10 kilometers நடப்பேன். அப்படியெல்லாம் இப்போ எங்கேம்மா இல்லை. அப்போ எங்கள் அம்மாவும் இல்லை நான் நடக்கும்போது. నేను వాకింగ్ నేను చెయ్యాలి అని అన్నప్పుడు మా అమ్మ లేదు, 85లో చనిపోయింది. కానీ అంత బాగా చూసి ఆవిడ బాగా చాలా వైభవం చూశారు, అంత సక్సెస్ చూశారు, మంచి లైఫ్ చూశారు. అమ్మకి మీరు ఇచ్చిన పెద్ద మా నాన్నగారే చెప్పారు, నువ్వు ఏదేది అడుగుతున్నావో అదంతా నా పెద్ద అమ్మాయి నీకు చేసిస్తుంది, నేను ఇవ్వగలను. మా అమ్మ నాన్నగారు 7 years ఉండేటప్పుడు చనిపోయారు. அப்போ எங்கள் அம்மா சொல்லுவாங்க, இந்த
இந்த பொண்ணா இது ஒரு களிமண்ணாச்சேன்னுவாங்க. ఈ పిల్ల இந்த பொண்ணு நீ அவளை சொல்கிற நீ களிமண், அவத்தான் உன்னை வச்சு கோபுரத்தில் வச்சுட்டு இருக்க போகிறப்பார் அப்படின்னு. உனக்கு என்னென்ன நீ ఆశపడ్రియో, పశు వీడు అదే ఇల్లు వాకిలితో కారు అంతా అన్ని బాగా ఉంటావు నువ్వు ఈవిడి వలని. నీ చిన్నమ్మ దేనికి రాదు, గడప దాటిపోతుంది. అలాగే అయింది. ఇప్పుడు ఎక్కడున్నారు మ్యామ్ మీ సిస్టర్? చనిపోయింది 45 yearsలో. చాలా చాలా చిన్న వయసు. ఆవిడ రాత అంతే. పెద్దవాళ్ళని మాట అది நம்பி நல்லபடியாக இருக்கணுமா. பெரியவங்க பேச்சு கேட்கணும், தன் இஷ்டத்துக்கு ஆடக்கூடாது. ஆடாத ஆட்டம் எல்லாம் ఆడిటా పోగ వేండియ ఇடம் அதுதான். రంజని గారు కూడా ప్లేబ్యాక్ సింగర్ కదా? అంజలి అంజలి గారు కూడా ప్లేబ్యాక్ సింగర్. ఎల్ఆర్ అంజలి. అవును, కొన్ని పాటలు పాడింది అమ్మా. కానీ బాగుంటుంది, అందంగా ఉంటుంది, మంచి కలరు. నేనే నల్లగా ఉన్నాను. మీరు అక్కడ నలుపమ్మా. అయ్యో ఆవిడ చాలా బాగుంటుందమ్మా. అది పెద్దవాళ్ళంతా చెప్తారు, ఆవిడ తెల్లగా ఉంటే ఈవిడనే కళగా ఉంటుంది అంటారు. పిక్చర్ యాక్ట్ చేయాలని అడిగారు, చెప్పేశారు. మీకు వచ్చిందా పిక్చర్ ఆఫర్ యాక్టింగ్? ఓ, అందులో ఈ స్టైల్ అప్పటి నుంచి ఉందా? పెద్ద బొట్టు? పెద్ద బొట్టు అప్పటి నుంచి నీట్ బొట్టు, తిలకం అది పెడతా. ఎక్కువ ఇదే. ఎక్కువ బాప్టిజం తీసుకున్న వాళ్ళు పెట్టరు కదమ్మా. ఇది మాది రోమన్ క్యాథలిక్, సో పెట్టచ్చు. రోమన్ క్యాథలిక్ బొట్టు పెట్టుకోవచ్చు. ఇది பெண்டிகாஸ்ட் அவங்க பொட்டு வைக்காது. ఇప్పుడు அது கையில் பைபிள் வச்சுக்கிட்டு அப்படியே சுற்றிக்கிட்டே இருப்பாங்க. அவங்க பார்த்தாலே ஒரு மாதிரியாக இருக்கும், எனக்கு பிடிக்காது. సో దేవుడితో అనుబంధం మీది చాలా కాన్స్టెంట్గా క్లియర్గా మీరు అప్పటి నుంచి తెలుస్తుంది మీ విశ్వాసం. అది చూసి మీరు దేవుడి కోసం పాడిన ఒక 2 లైన్లు పాడతారా మా కోసం? అమ్మవారి పాటలు ఎక్కువ ఇక్కడ క్రేజే. అవును, నా పాటలు చాలా ఎలా ఉంటాయి అమ్మవారి పాటలు? అంటే మాస్ బీట్లో ఉంటాయా లేకపోతే సాఫ్ట్ మెలడీస్? సాఫ్ట్ మెలడీస్ ఉంది, బీట్లో ఉంది. செல்லாத்தா செல்ல மாறியாத்தா எங்கள் சிந்தையில் வந்து அறிவினாடி நில்லாத்தா, கண்ணாத்தா உன்னை காணாத்தா, இந்த கண்களிலிருந்து என்ன புண்ணியம் சொல்லாத்தா, உந்தன் பெருமையை இந்த உலகுக்கு எடுத்து பாடாட்டா, இந்த ஜென்மம் எடுத்து என்ன பயன் என்று சொல்லடி நீயாத்தா. இது போடாத గుడి లేదు, కోయిలే கிடையாது. அதே மாதிரி இது போகனா கற்பூர நாயகியே கனகவல்லி కాళీ మగమాయి కరుమారియమ్మా, ఇది మెలడీ సాంగ్. ఇది ఉంది, అది ఉంది, ఉడుకు ఆ పాట ఉంది. నేను పాడేటప్పుడు ఇది అమ్మవారు వచ్చేస్తారు. మీరు అటు దైవాన్ని ఇటు లోకాన్ని అందరినీ మీ పాట, మీ వాయిస్, మీ ఎనర్జీ అంతా అందులో పెట్టి పాడడం. అది చెప్తున్నాను కదా, అందరికీ ఈశ్వరి అదే ఇచ్చారు. అల్లారు ముద్దుల గాయని అని ఇచ్చారు. పంచభాష ప్రవీణ దాసరి గారు ఇచ్చారు నాకు టైటిల్. ఎల్లరిని అలరించే ఎల్లారీశ్వరి. మన నారాయణ రెడ్డి గారు కూడా ఏదో చెప్తారు, బాగుంటుంది. ఎల్ అంటే లవ్, ఆర్ అంటే రొమాన్స్. మీరు ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు కదా వర్డ్స్ స్పష్టంగా. ఎల్ అన్నప్పుడు మనం ఎల్లారీశ్వరి అంటాం కదా, ఎల్ ఎలా చెప్పారమ్మా? ఎల్ ఎల్ ఆర్ ఈశ్వరి. ఈశ్వరి, అది స్పష్టత. అది మీ పాటలో అదొక భాగం అయిపోయింది. ఎల్ఆర్ ఈశ్వరి. ఎల్ఆర్ ఈశ్వరి, బ్యూటిఫుల్.
ఇప్పుడంతా షాపింగ్ అది చేస్తారా? నీ ఇప్పటిదాకా ఏ షాపింగ్కి వెళ్ళే మరి ఎవరు అప్పుడు మా అమ్మ కొని ఇచ్చిందే ఉంది నాకు. అదే ఒక గుడికి వెళ్తే అక్కడ సన్మానం చేస్తారు. గుడిలో ఇచ్చిందే ఇది గుంటూరులో. ఒక దేనికే వెళ్ళాను, అప్పుడు చీర పెట్టి నాకు ఇచ్చారు. గుంటూరులోని చీర ఇది. మీరు ఏ సింగర్తో అయినా పాడలేదా? యేసుదాస్ గారితో పాడారా? ఎక్కువ మలయాళం పాడాను, తమిళ్లో పాడాను, తెలుగులో పాడాను. హలో మై డియర్ రాంగ్ నంబర్, ஹலோ மை டியர் ராங் நம்பர், கேட்பதில் உந்தன் குரல் ஸ்வர்க்கம், நேரிலே பார்த்தால் என்ன வெட்கம். అంత అందులోనే భావం అంతా ఉండాలి. ఏమనేవారు యేసుదాస్ గారు? చాలా తక్కువ. యేసుదాస్కి తమిళ నేర్పించింది నేనే, మా ఇంట్లోనే. వాడికి తమిళ రాదు. అప్పుడు మా ఇంట్లోనే, అప్పుడు బ్యాచులరు, ఎక్కడ ఎవరెవరు పిలుస్తారో అక్కడికి వెళ్ళి పాడతాడు. అదే మనమే చెప్పి అది నీయం బొమ్మై నానుం బొమ్మై నేనచ్చి పతా ఎల్లాం బొమ్మైని పాడాడు 60లో. బాలచందర్ పిక్చరు, అదే ఫస్ట్ తమిళ పిక్చర్ వాడికి. అప్పటి నుంచి అలా నేను తర్వాత విశ్వనాథ్ గారికి చెప్పాను. దానిలో వచ్చింది విశ్వనాథ్ గారి చెప్పి, ఆ యేసుదాస్ అప్ప ఉన్నారు నాన్న, ఆయన పెద్ద భాగవతుడు, మంచి చాలా మంచివాడు యేసుదాస్. వాణియమ్మతో పాడారా? అందరితో సరదాగా ఉంటుంది. అదే అనుకున్నాను నేను, ఈవిడ ఇంత తొందరగా వెళ్ళిపోయింది అని. వాణియమ్మ ఎన్ని 19 లాంగ్వేజెస్ అనుకుంటే మాయో మనంతా ఎక్కడో మట్టిలో ఉన్నట్టు ఉంది నాకు. ఆవిడ ఎంత నేర్చుకొని, వాణియమ్మ ఎంత హంబుల్గా. కానీ ఆవిడకి ఒక పిల్లలు లేదు. మనం కష్టపడుతున్నాం, ఆవిడకి అది లేదు. ఏంటంటే తిరుగుతూ ఉంటున్నది కదా, అది వృత్తే మనకి అన్నీ అయిపోతాయి ఒక పాయింట్ అయ్యాక. తిరుగుతూ ఉంటుంది. కచేర్లు, భజన్స్ అని తిరుగుతుండే. పిల్లలు ఉంటే కష్టం కదా అని ఉండొచ్చు. 3 అక్క చెల్లెలు ఉన్నారు ఆవిడకి, 3 బ్రదర్స్ ఉన్నారు. ఇదే ఫస్ట్, ఈవిడే ఫస్ట్. కానీ ఇంట్లో ఒక్కరిని కూడా తీసుకోలే, ఇంట్లో లేదు ఇప్పుడు ఎంత ఆవిడ చనిపోయింది అనేటప్పుడు నేను నమ్మలేకపోయానమ్మా. ఎట్లా అయింది ఉంటుంది కదా అసలు. కింద పడిపోయిందమ్మా, ఎవరు లేరు పట్టించుకోవడానికి చుట్టూ. మార్నింగ్ 2 o'clock ఇది బాత్రూమ్కి వెళ్ళింది. వచ్చేటప్పుడు ఏమో కింద పడిపోయింది. ఇది మూల ఉంది కదా, టేబుల్ మూల, అది ఇక్కడ తగిలింది. 2:30కంతా పోయింది టైం. అంతే ఆవిడకి రాసింది. ఒంటరైపోయారు లాస్ట్లో. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు మా ఎవరు లేరు కూడా. నాకేమో తెలుసు వాళ్ళ మనసులో ఏముంటుందో. ఇప్పుడు నీ మనసులో ఏముందని నాకు తెలుసా? నీ సరదాగా మాట్లాడుతున్నావు, నేను సరదాగా మాట్లాడుతున్నా. నా మనసులో ఏముందని నీకు తెలీదు. కానీ ఇక్కడ వచ్చేసావు, వచ్చేటప్పుడు అదంతా పెట్టుకోకూడదు, హాయిగా మాట్లాడాలి. అంతే, పర్ఫెక్ట్. అంతే. నెక్స్ట్ జన్మలో పుడితే అమ్మా, ఏదిమ్మా మీరు నెక్స్ట్ జన్మ మళ్ళీ పుట్టినప్పుడు పుడితే ఎవరిగా పుడతారు? తెలీదు. గాడ్ ఓన్లీ నోస్. మీ కోరిక? నాకేం లేదు. ఏదైనా నా మంచిది మనం చేసాం, పుట్టడం ఉందా అని నేను వెతుకుతున్నా. మనకెందుకు ఆ బాధ? ఇప్పుడు ఉండే వరకు మంచిగా ఉండి అందరికీ మంచి అమ్మాయిగా మనం వెళ్ళాలి, అంతే. ఇలాగా ఎవరు పక్కనే లేకుండా మన ప్రాణం పోకూడదు. అందరూ ఉండాలి. పక్కనే మా బ్రదర్ ఉండాలి, మా వదిన, ఏదో ఒక చుట్టాలు ఉండాలమ్మా. అదే మనకి గొప్ప. అసలు అటువంటి పరిస్థితే వద్దమ్మా, మనం ఆలోచించద్దు. అయ్యో, మనకి మన చుట్టాలు ఉండాలమ్మా. అసలు
మరణం గురించే మాట్లాడొద్దమ్మా, మీరు సజీవంగా. తప్పు మరణం గురించి మాట్లాడద్దు అని చెప్పకూడదు. మరణం కూడా ఉంది అని అనుకోవాలి. ఏ మరణం గురించి పుట్టేటప్పుడు అది చూసే పుట్టావా? నేను పుట్టేస్తాను, నేను పుట్టపోతున్నాను అమ్మకు తెలుసా? పుట్టాము, బతికాము, బాగా ఉంటున్నాం. ఇది అన్నమాట లైఫ్. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు తీసుకొని అంతే. నో బాదర్ అబౌట్ ఇట్. మీకు ప్రపంచం ఇచ్చిన గుర్తింపు, ప్రజలు మీరు పాడిన పాటలు మళ్ళీ మళ్ళీ పాడుకుని ఇంకా ఎక్సైట్ అవ్వడం, అది కాకుండా మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. కానీ కొన్ని ఇంకా వచ్చుండొచ్చు అనే అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు. మనం అనుకుంటే వస్తుందా? నేను ఎప్పుడు అది అనుకోను. వస్తే రాని, పోతే పోని. ఎప్పుడు ఆశ ఉండకూడదు. పద్మ అవార్డు అవి ఇవి ఎప్పుడు అది ఉండకూడదు. మనకుంటే మనకు వస్తుంది, దానికి మనం కష్టపడి అది తీసుకోవాలి. ఇప్పుడు సాధారణం వీధిలో తుడుస్తున్నారు, వాళ్ళకి కూడా పద్మశ్రీ వస్తుంది. పద్మశ్రీ అంత కేవలంగా అయిపోయింది, అది అక్కర్లేదు. నాకు వచ్చి పద్మశ్రీ ఏం తెలుసా? నా పేరు ముందు ఉంది కదా, ఎన్ఆర్ ఈశ్వరి. అదే బ్యూటిఫుల్ అమ్మా. దాట్స్ ఇట్. పట్టత్తు రాణి అంటే ఏంటమ్మా? పట్టపురాణి. పట్టపురాణి అంటారు అలాగా. பட்டப்புராணி பார்க்கும் பார்வை వెట్రిక్కుతాన్ ఎన ఎన్న వేండు. తెలుగులో పాడాను కదా పిక్చరు నేను. ఈ పాట బ్యూటిఫుల్. తెలుగులో పాట ఏంటమ్మా? ఇలా ఎలా వస్తుంది? విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి அந்த படத்துக்கு அதான் படம். சிவந்த மண், తమిళ్లో శివంద మణ్, అది తెలుగులో డబ్ చేశారు. అది విప్లవం వర్ధిల్లాలి. நீ நான் என் வாயே நீ பார்க்குற எனக்கு ரொம்ப பிடிச்சிது. என்ன எப்படி ப்ரொனவுன்ஸ் பண்ணுறாங்க அப்படின்னு நீ కరెక్ట్గా அதை అబ్జర్వ్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే మాటలో కూడా ఆ స్పష్టత అవసరం కదా. ఇది ఇంకొక దగ్గర పోయి మాట్లాడితే వాళ్ళు అదిరిపోతారు. నువ్వు కరెక్ట్గా ఉంది, వాళ్ళు ఏం చప్పగా మాట్లాడతారు. ఏదో ఒకటి నవ్వుతూ మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు. అది ఉండకూడదు. స్పెషల్గా స్పెసిఫిక్గా ఇప్పుడు మనం తీసాం, ఇదే వచ్చి హైలైట్గా ఉంటుంది చూడు. అవును, కండిపామా ఉంగ పేచలే అది తెలియదు అంత తప్పకుండా అందరికీ నచ్చుతుంది మీ మాట, మీ ప్రతి హావభావం. ఈరోజు మేము పులకించిపోయాం. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు చూస్తే కూడా ఏం చేస్తారు, ఎల్లారేశ్వరి గారా, అబ్బే ఏంటి ఇలాగుంది, చిన్నదిగా కనపడుతుందిరా, ఇలా మాట్లాడుకుంటారు. నేను అలాగనే ఉన్నాను. ఏం మార్పు లేదు అసలు మీలో. అప్పటికి ఇప్పటికి ఏం మార్పు లేదు. కట్టు బొట్టు లిటరల్గా అక్షరాల అంటే తిలకం పెట్టుంటారు కొంతకాలం. బట్ అది నువ్వు చూసే అది తిలకం ఎక్కువ పెడుతుంది వాణిజ్యం. తిలకమే పెడుతుంది, పెద్ద తిలక పెడుతుంది. ఆవిడ చావే నాకు 3 రోజులుగా బాధపడాను. స్ట్రెస్ అయిపోయింది నాకు. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను. మీరు స్ట్రెస్గా ఉన్నారు, ఏంటిది, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? అవి చావు నాకు ఒకలాగా అయిపోయింది నాకు. ఎందుకుమా? కాదు, ఎంతో మంచి ఫ్రెండ్ అమ్మా ఆవిడ. ఇంతమంది ఉండి ఒంటరిగా చనిపోయింది కదా. దానికి ఏంటి పోస్ట్ మార్టం అది కావాలా? ఎవరైనా ఉంటే అలాగా ఉంటుందా? బాడీని కూరగా చేసి అది చేసి ఇది చేసి ఇదంతా కావాలమ్మా పాపం. எனக்கு அது சாவுதான் எனக்கு ரொம்ப கஷ்டமாச்சு. அப்புறம் மனசை தேத்திக்கிட்டேன். அது 2 பேரும் ஜோடி கிளி மாதிரி இருப்பாங்க, హస్బెండ్ అండ్ వైఫ్. అవును. ఆవిడే అమ్మ
సార్ వెళ్ళిపోయాక మధ్యలో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ ఆ పాట పాడారు, ఆవిడ రాసుకుని పాడారు. తెలుసు. గీత్ బినా సంగీత్ బినా జీవన్ క్యా హై, నాత్ బినా ప్రియ నాత్ బినా జీవన్ క్యా హై. நாங்கள் எங்களுக்கு ஜெயலலிதா இது ஒரு ஒரு ஒர்க்கு கொடுத்துருந்தாங்க எங்களுக்கு, ஒரு 10 பேர் 15 பேருக்கு மாதம் ஒரு படம் பார்த்தா ஜீதம். அது ஒரு வருஷத்துக்கு அப்படி வந்துடும். நான் ராஜஸ்ரீ ராஜசுலேஷனா అందరికీ చేశారు. இந்த மாதிரி நாங்கள்லாம் ஒரு இதுவாக இருந்தோம். எப்படி இருந்தோம்னு சொல்கிறது தெரியலையே. எல்லோரும் நாங்கள்லாம் ஜட்ஜு மாதிரி, ஜூரி மாதிரி படம் பார்க்க போவோம். அதுலேயே ஒருத்தர் செத்து போயிட்டாங்க. அவங்க பணம்லாம் எங்கே போச்சோ தெரியாது. நான் கடைசி வரைக்கும் வாங்கினேன். ராஜஸ்ரீ வாங்கினா. ராஜஸ்ரீ கூட நல்ல பொண்ணு. ராஜஸ்ரீ மித்தம் யாருமே இல்லை, எல்லாம் இருந்தவங்க பூரா. எம்என் రాజా இருக்குது. కానీ ఎంత సంతోషం అంటే మీరు ఆ రోజుల్లో మీ టీం అందరూ కూడా ఐకమత్యం, ప్రేమ, ఒక కేరింగ్ కనిపిస్తుంది. తర్వాత జనరేషన్స్లో ఆ బాండింగ్ తగ్గుతోంది. లేదమ్మా, ఇప్పుడు నిన్న చూసేటప్పుడు ఆ బాండింగ్ నాకు వచ్చింది. అమ్మా, ఇంకా ఎవరు అలా ఉండరమ్మా. మా తమ్ముడిని చూస్తే, తమ్ముడు ఇంటికి వస్తే కూడా కొంచెం కూర్చోపెట్టి మాట్లాడాలంటే కూడా కుదరదు నాకు ఇంట్లో. అంత ఇది అంతా కట్టుబాటుగా ఉన్నారు. కూర్చోపెట్టి మాట్లాడాలి, సరదాగా మాట్లాడాలి, హాయిగా ఒక హాఫ్ డే భోంచేసి పోతాడు. ఏదో ఒక అది గడుస్తుంది అంతే. దానివల్లనే నేను ఫిలాసఫీగా అయిపోయాను. ఇదేం రా బతుకు అంతేమ్మా. ఎన్ని సత్యాలు మాట్లాడారంటే ఇవాళ. உண்மை பேசுறீங்க. என் மனசில் இருக்கிறது சொன்னேம்மா. உங்கள் மனசில் உண்மைதான் இருக்குமா? ஏன்னா எங்கள் பேச்சு, இங்கே சொன்ன ஒவ்வொரு பேச்சு இட் இஸ் ட்ரூத், ஃபேக்ட். உலகம் எப்படி இருக்குது, హౌ పీపుల్ ఆర్ చేంజింగ్, వాట్ ప్రయారిటీస్ అండ్ బట్ ఏదేమైనా మీ జీవితం ఒక పాఠం. అక్కడెక్కడో స్టూడియోలో బయలుదేరి అక్కడ వద్దు ఈ పిల్లని తీసేయండి అని చెప్పి కేవలం మీరు ఒక వేరే మతానికి చెందిన వారని చెప్పి వచ్చిన చిన్న వివక్ష, అక్కడి నుంచి మీరు అక్కడే గెలిచి టాప్ సింగర్గా నిలబడి ఇటు అమ్మవారి పాటలు పాడారు, అటు యేసుప్రభు పాటలు పాడారు, మధ్యలో ఇవి పాడారు, మన సినిమా పాటలు అన్ని సాంగ్స్ పాడి వెరైటీ ఆఫ్ సాంగ్స్ సినిమాలో, వెరైటీ ఆఫ్ సాంగ్స్ అమ్మవారి మీద. అమ్మవారిది ఒక పోతుంది, అది పెద్ద నదిలాగా. ఇది గాడ్ ఓన్లీ నోస్, ప్రజలకు తెలుసు, నాకేం తెలీదు. వీళ్ళంతా చెప్పేటప్పుడు ఓహో నాకు ఇంత పేరుందా, నాకు తెలియదమ్మా. అంటే பியூட்டிஃபுல் அம்மா, பியூட்டிஃபுல் ஜர்னி. எல்லாத்துக்கும் காரணம் இந்த மாதிரி எல்லாரீஸ்வரியை பற்றி இன்னொருத்தர் தெரிஞ்சுக்கணும் அப்படின்னு சொல்லிட்டு இப்படி ஒரு சேனல் டிஜிட்டல் அம்மா பண்ணி வச்சுருக்காங்க. இது காலங்காலத்துக்கு இருக்கும். இதுக்கு எல்லாம் பெரிய காரணம் எங்கள் சஞ்சய் தான். அவங்க லைப்ரரியில் அப்படியே இருக்கும். சஞ்சய்க்கு அப்புறம் கூட இது பத்துக்கும். இந்த இது நமக்கு அப்புறம் கூட இது பேசும். கண்டிப்பாம்மா, கண்டிப்பாம்மா. நமக்கு வர பின்னாடி வர ஜெனரேஷன்ஸ் எல்லாருக்குமே இது ஒரு பாட்டமாக இருக்கும். சூப்பர்மா. ஏன்னா ஒன்று நம்ம செஞ்சுருக்குறோம் அப்படின்னா அது நிற்கணும். சும்மா அப்படி வந்து அப்புறம் இது இப்படி அது இப்படின்னு பேசிக்கிட்டு என்ன அதில் இருக்குது, என்ன கஷ்டப்பட்டோம் அது தெரியணும். இன்றைக்கி இந்த அளவுக்கு நம்ம வந்திருக்கோம். இந்த மாதிரி சேனல், ஒரு பெரிய சேனல் அப்படி கொடுத்துருக்கணும். அதுக்கு எப்படி இருக்கணும், நம்ம எந்த மாதிரி கொடுக்கணும். அதுக்கு நீயும் அழகாக கேள்வி கேட்டு அழகாக என்னுடைய வாயே பார்க்குற. நீ நானும் ஒன்னே தான் பார்க்குறேன், நானும் ஒன்னே தான் நோட் பண்ணுறேன். நீ வாயே தான் பார்க்குறேன். என்னோட லிப்பு போகிறது, நீங்கள் ப்ரொனவுன்ஸ் பண்ணுறீங்க, நாக்கு போகிறது,
அந்த ஸ்பஷ்டமாக எப்படி வருதுன்னு பார்க்குறேம்மா. சவுண்ட் ப்ரொடியூஸ் பண்ணுறது தானே, பேச்சு இருந்தாலும் பாட்டு బట్ இருந்தாலும். తమిళ్ నా అస్సలు అరవం, కంప్లీట్ అరవం. తెలుగు బాగా చక్కగా మాట్లాడుతున్నా. సూపరంగా మాట్లాడారు, అలాగా? అద్భుతంగా మాట్లాడారు. అసలు నేను అరవంలోకి వచ్చేసాను, కానీ మీరు అద్భుతంగా తెలుగులో మీ నువ్వు బాగా మాట్లాడుతున్నావు అరవం. పిక్చర్లో అంతా అలాగే పోతుంది కదా. ఇప్పుడు తెలుగులో కూడా అరవం వస్తుంది తెలుగు పిక్చర్లో. యూ హ్యాడ్ అ బ్యూటిఫుల్, లవ్లీ, రిచ్, లాంగ్ లైఫ్ అమ్మా. థ్యాంక్ యూ. అండ్ మీ వల్ల చాలామందికి ఆనందం, చాలామందికి ఆహ్లాదం, చాలామందికి ఇవాళ చెప్పిన మాటలతో బోల్డ్ విషయాలు నేర్చుకుంటారు, ఎలా పాడాలి ఏమిటని తర్వాత సింగర్స్ అందరూ. మీరు ఇంత టైం మా కోసం వెచ్చించి ఇంత మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాత్రం ఎల్లప్పటికీ రుణపడి ఉంటాం. ఇది 10 కాలాలు కాదు, ఎల్లకాలం డిజిటల్ స్పేస్లో ఉండిపోతున్నామ్మా. ఇది మీ మాటలు, మీరు ఇప్పుడు మా కోసం అన్న 4 పాటలు అన్నీ మేము చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాం ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. దీనికంతా అమ్మా మా బ్రదరు హైదరాబాద్లో ఉన్నాడు, సంజయ్ కిషోర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కచేరీలు అంతా చేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళను, మీరు వెళ్ళాలి అని తీసుకెళ్ళాడు. మీరు వెళ్ళాలి, అన్ని చుట్టూ నేనున్నాను, మీరు రండి అంటాడు. అంత మంచిగా ఈస్ జెమ్ ఆఫ్ ద పర్సన్. సంజయ్ చెప్తే నేను వెంటనే ఏదైనా ఎవరైనా నా దగ్గర వచ్చి మాట్లాడితే సంజయ్ కిషోర్కి ఫోన్ చేస్తా. చెప్పేటప్పుడు ఇలాగా అడగండి, అలాగా అడగండి. మంచి వాడికి మంచి బతుకు ఇవ్వాలి దేవుడు, అంతే. ఆశీస్సులు. అమ్మ కూడా అలాగే. నాన్నగారు ఎప్పుడు చనిపోయారు, కిడ్నీ ఫెయిలియర్ అయింది. కానీ నాన్నగారు ఎప్పుడు దగ్గరికి రారు, అమ్మనే వస్తుంది. అమ్మ నవ్వే చాలు, అంత ఉంటుంది. చెల్లయ్య అలాగే ఆ కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటాడు. ఈ మంచి మనసమ్మా, ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మంచివాళ్ళతో ఉంటాయి, ఎప్పుడు సంజయ్ కిషోర్ గారితో కూడా ఉంటాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. బట్ ఇవాళ మాత్రం మేము పొంగిపోయామమ్మా. అమ్మ క్లోజింగ్లో మీరు నేను ఒక పాట అమ్మా, ప్లీజ్ మీరు పాడండి, నేను రిపీట్ చేస్తాను ప్లీజ్. ఏ పాట మీ ఇష్టం. మసక మసక చీకట్లో ఎలా పాడాలి మీరు పాట చెప్పరా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో ఓ, నీ మనసైనది దొరుకుతోంది, మనసైనది దొరుకుతోంది, దొరుకుతోంది. ఓకే యా 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 హా యా 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 యా. ఇదంతా చెప్పట్టాలి అక్కడక్కడ. బ్యూటిఫుల్ అమ్మా.